నమస్కారం అండి. మోహినీస్ కుకింగ్కి స్వాగతం. ఈరోజు మోహినీస్ కుకింగ్లో మనం హైదరాబాదీ మటన్ దమ్ బిర్యానీని చేయబోతున్నాము. మీరు మీ ఇంట్లో ఈ హైదరాబాదీ మటన్ దమ్ బిర్యానీని పర్ఫెక్ట్గా చేయాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. మరి రుచికరమైన ఈ హైదరాబాదీ మటన్ దమ్ బిర్యానీని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1/2 kg మటన్ తీసుకుందాము. మటన్ ముక్కలు పెద్దగా ఉండేలా చూసుకుందాము. ఇప్పుడు ఇందులో మనం 1 నిమ్మకాయని పిండుకుందాము. మటన్ బిర్యానీ చేసినా చికెన్ బిర్యానీ చేసినా మనం ముక్కల్ని ఎప్పుడూ పెద్దగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 1/2 టీ స్పూన్ పసుపు వేద్దాం. 1 టీ స్పూన్ కారం. ఇప్పుడు ఇందులో మనం తగినంత ఉప్పు వేసుకుందాం. ఉప్పు మనం ఈ మటన్ వరకే వేసుకోవాలి, రైస్లో మళ్ళీ వేసుకుంటాం. ఇప్పుడు ఇందులో మనం 4 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకుందాం. ఈ మసాలాలన్నీ మటన్ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలపడం వల్ల మన బిర్యానీ తయారైన తర్వాత మటన్ ముక్కలన్నీ మనకి చాలా రుచిగా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇందులో 4 పచ్చిమిరపకాయని పేస్ట్లా చేసి వేయాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ లవంగా చెక్క పౌడర్ వేయాలి. కొంచెం కొత్తిమీరని పుదీనాను కూడా వేయాలి. వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను 1 ఉల్లిపాయని చాప్ చేసి డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాను. వాటిని ఇప్పుడు ఇందులో వేద్దాం. 200 గ్రామ్స్ పెరుగు వేసి బాగా కలుపుకుందాము. మనం హైదరాబాదీ కచ్చి మటన్ దమ్ బిర్యానీ చేస్తున్నామండి. మనం ఈ విధంగా ముక్కల్ని మ్యారినేట్ చేసుకొని రాత్రంతా నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత 70% కుక్ అయిన రైస్తో ఈ ముక్కల్ని దమ్ చేస్తాము. ఇప్పుడు ఇందులో మనం 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేద్దాం. నేను ఇందాక ఈ ఆయిల్లో ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాను. ఆ ఆయిల్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మొత్తాన్ని మళ్ళీ ఒకసారి చక్కగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా మటన్ ముక్కల్లో మసాలాలన్నీ వేసి రాత్రంతా నానబెట్టడం వల్ల బిర్యానీలో ముక్కలు చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు మీరు ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కారం మసాలాలు ఏమన్నా సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. మ్యారినేట్ చేసిన ఈ మటన్ని మనం మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి ఒక రాత్రంతా నాననిద్దాం. మీ దగ్గర ఎక్కువ టైం లేకపోతే కనుక కనీసం ఒక 4 గంటలన్నా నాననివ్వాలి. నేను 1/2 kg బాస్మతి రైస్ తీసుకున్నానండి. వాటిని కడిగి పెట్టుకున్నాను. 1 అవర్ నానబెట్టాను. ఇప్పుడు వీటిని మనం బాయిల్ చేసుకుందాము. ఒక వెజల్ తీసుకొని స్టవ్ మీద పెట్టి అందులో వాటర్ యాడ్ చేద్దాము. ఈ వాటర్లో 1 టీ స్పూన్ షాజీరా వేద్దాం. ఇంకా 2 బిర్యానీ ఆకులను వేద్దాం. ఇంకా ఇందులో 1 దాల్చిన చెక్క, కొంచెం జాపత్రి వేద్దాము. 5 యాలకులు, 5 లవంగాయలు కూడా వేద్దాము. ఇప్పుడు ఇందులో రైస్కి సరిపోయినంత సాల్ట్ని కూడా వేద్దాము. ఇంకా ఇందులో 3 టీ స్పూన్స్ ఆయిల్ వేద్దాము. ఆయిల్ వేసిన తర్వాత వాటర్ బాయిల్ అయ్యే వరకు హై ఫ్లేమ్ మీద బాయిల్ చేద్దాం. చూసారా, వాటర్ బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనం ఇందులో కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేద్దాం. ఈ రైస్ని ఈ విధంగా మనం మసాలాలు వేసి కుక్ చేయటం వల్ల రైస్ కూడా మంచి స్మెల్ టేస్ట్ వస్తాయి. రైస్ ఇందులో వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకుందాము. ఇప్పుడు ఈ రైస్ని మనం 70% వరకు కుక్ అయ్యేదాకా హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకుందాం.
రైస్ని మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి. రైస్ మనకి ఓవర్గా కుక్ అవ్వకూడదు. చూసారా, ఇప్పుడు మన రైస్ ఒక 50% వరకు కుక్ అయిపోయింది. కానీ మనం దీన్ని 70% వరకు కుక్ చేయాలి. ఇప్పుడు ఒకసారి మనం టేస్ట్ చూద్దాం. ఉప్పు సరిపోకపోతే సాల్ట్ని కొంచెం యాడ్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు. ఈ రైస్ని మనం ఇంకా 20% వరకు కుక్ చేయాలి. మన రైస్ 70% వరకు కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రైస్ని స్ట్రెయిన్ చేసేద్దాం. ఒక స్ట్రెయినర్ తీసుకొని దాని మీద కాటన్ క్లాత్ వేసి ఈ రైస్ని అందులో వేసి రైస్ని స్ట్రెయిన్ చేద్దాం. ఇప్పుడు ఒక వెసల్ తీసుకొని అందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసేద్దాం. మటన్ని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేద్దాం. ఇప్పుడు ఈ మటన్ పైన మనం ఇందాక స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న రైస్ని వేద్దాం. ఈ రైస్ని కూడా మనం ఈవెన్గా స్ప్రెడ్ చేద్దాం. ఈ మటన్ పీసెస్ మనం వేసిన కర్డ్ మసాలాలతోనే కుక్ అయిందండి. మనం వేరేగా వాటర్ యాడ్ చేయము, దీనిని సపరేట్గా కూడా కుక్ చేయము. కచ్చి దమ్ బిర్యానీ అంటే అదే. అంటే పచ్చి ముక్కల్ని మ్యారినేట్ చేసి ఒక రాత్రంతా నాననిచ్చి 70% కుక్ అయిన రైస్తో దమ్ చేసి కుక్ చేయడం అనమాట. రైస్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక పప్పు గుత్తుని తీసుకొని నేను చూపించిన విధంగా హోల్స్ పెట్టండి. ఈ విధంగా హోల్స్ పెట్టడం వల్ల వెజల్ అడుగున మనం వేసిన మటన్లోని మసాలాల ఫ్లేవర్ అంతా రైస్కి కూడా వస్తుంది. రైస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వీటి మీద స్ప్రెడ్ చేసుకుందాం. ఇంకా కొంచెం కొత్తిమీర పుదీనాను కూడా వేద్దాము. అలాగే వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేద్దాం. ఇప్పుడు వాటర్లో కలిపి పెట్టుకున్న ఎల్లో ఫుడ్ కలర్ని వేద్దాం. ఈ ఫుడ్ కలర్ వేయటం అనేది మీ ఇష్టం అండి. మీరు ఫుడ్ కలర్ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేద్దాం. ఈ విధంగా నెయ్యి వేయటం వల్ల బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఏం చేయాలంటే నేను చూపించిన విధంగా చపాతీ పిండితో వెసల్ మొత్తాన్ని సీల్ చేసేయాలి. ఈ విధంగా సీల్ చేయటం వల్ల మనం బిర్యానీ కుక్ చేసేటప్పుడు ప్రెషర్ బయటికి వెళ్లకుండా ఉంటుంది. ఆ ప్రెషర్లోనే మన మటన్ ముక్కలు రైస్ కుక్ అవుతాయి అన్నమాట. సీల్ చేసిన తర్వాత దీనిపైన మూత పెట్టి ప్రెస్ చేద్దాం. గట్టిగా ప్రెస్ చేసి ఎటువైపు నుంచి ప్రెషర్ పోకుండా చూసుకోవాలి. ఇటువైపు నుంచి ఆవిరి బయటికి పోకుండా వెజల్ మొత్తాన్ని సీల్ చేసేయాలి. కొంచెం చిన్న హోల్ ఉన్నా కానీ అందులోంచి ఆవిరి మొత్తం బయటకు వచ్చేస్తుందండి. అందుకని జాగ్రత్తగా సీల్ చేయాలి. ఇప్పుడు మనం ఈ బిర్యానీని దమ్కి పెడదాం. ఒక పాత పెనం తీసుకుందాం. పెనం కొంచెం మందంగా ఉండేలా చూసుకోండి. దాన్ని స్టవ్ మీద పెట్టి మన బిర్యానీ వెజల్ని దాని మీద పెడదాం. పెట్టి ఒక 5 నిమిషాల వరకు హై ఫ్లేమ్ మీద కుక్ చేద్దాం. 5 నిమిషాల తర్వాత లో ఫ్లేమ్ మీద 40 మినిట్స్ వరకు కుక్ చేయాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 1 or 2 అవర్స్ వరకు బిర్యానీ మూతను తెరవకుండా ఉంటే బాగుంటుందండి. 1 or 2 అవర్స్ తర్వాత మూతను తెరవచ్చు. చూసారా, మన ఎమ్మీ మటన్ బిర్యానీ తయారైపోయింది. ఈ కచ్చి మటన్ దమ్ బిర్యానీలో ముక్కలు ఉడుకుతాయా ఉడకవా అనే డౌట్ చాలామందికి ఉంటుందండి. కానీ ఈ ముక్కల్ని మనం 1 నైట్ అంతా మ్యారినేట్ చేసి పెట్టాము. తర్వాత 45 మినిట్స్ దమ్ మీద కుక్ చేసాము. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయండి. నేను ఇప్పుడు చూపిస్తాను. నేను చూపించిన విధంగా రైస్ని ఒక పక్క నుంచి తీయాలండి. అప్పుడు మనకి ముక్కలు తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. చూడండి, నేను ఒక ముక్కని తీసి చూపిస్తాను.
అది ఎంత సాఫ్ట్గా ఉందో మీకే తెలుస్తుంది. చూసారా, అసలు మనం దీన్ని కుక్కర్లో వేయలేదు, అసలు స్పెషల్గా వండలేదు. ఓన్లీ దమ్ మీద కుక్ చేసాము, కానీ 1 నైట్ మ్యారినేషన్కి పెట్టాము. నోరూరించే హైదరాబాదీ మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ఈ మటన్ దమ్ బిర్యానీని చేసేసి మీ ఎక్స్పీరియన్స్ని నాతో షేర్ చేసుకోండి. మీకు ఈ హైదరాబాదీ మటన్ దమ్ బిర్యానీ రెసిపీ నచ్చినట్లయితే మోహినీస్ కుకింగ్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో రెసిపీతో మిమ్మల్ని అతి త్వరలో కలుస్తానండి. ఉంటాను. నమస్కారం.